హాయ్ అండి, ఈరోజు చికెన్ కీమా మసాలా వడలు వేసి చూపిస్తానండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసి పక్కన పెట్టాను. 4 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసానండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి వడలు, చాలా బాగా వస్తాయి. 2 ఉల్లిపాయలు చిన్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మిర్చి ఒక 4 మిర్చి సన్నగా కట్ చేశానండి, అవి వేసేస్తున్నాను. ఒక స్పూను అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనం వడలు తింటుంటే నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే ఒక స్పూను అల్లం ముక్కలు వేసాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూన్ కారం కూడా వేసానండి. గరం మసాలా అండి, ఇది చికెన్ మసాలా, ఒక స్పూన్ వేసానండి. ధనియాలు జీలకర్ర దంచుకున్న పొడి ఇంట్లోది వేసానండి, ఒక స్పూను. రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర తరుక్కుని వేసేసానండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చెమ్మున్నంత వరకు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి, అంటే వడ మనకి చేతికి ఉండొచ్చేలాగా అవ్వాలి కదా. కొద్దిగా నీళ్లు పోసి చూసారా, ఇలా కలిపి మూత పెట్టేస్తానండి. ఒక అరగంట మసాలా అంతా కూడా చికెన్ కీమాకి పట్టేలాగా మూత పెట్టుకోవాలి. స్టవ్ మీద పాను పెట్టి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. చూసారా, అరగంట అయిపోయింది కదా. ఈ కీమాని తీసేసుకుంటున్నానండి వడలు వేయడానికి. చూసారా, ఇలా ఒకటిగా వడలు వేసేసుకోవాలండి వేడెక్కిన ఆయిల్లో. ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ, అంటేనండి మంట హైలో పెట్టుకోకూడదు, ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఏగనివ్వాలి. ఎందుకంటే లోపల ఉడకాలి కదా, అందుకే స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లో న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఎందుకంటే వడల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా న్యూస్ పేపర్ లాగేసుకుంటుందండి. న్యూస్ పేపర్ మీద వేసుకుంటే, టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు. నేనైతే న్యూస్ పేపర్ మీద వేసాను. అలా ఇంకొక వాయి కూడా వేసేసాను. నేను తీసుకున్న హాఫ్ కేజీ 3 వాయిలు అయ్యిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కీమా మసాలా వడలు చాలా బాగుంటాయి. వర్షం వచ్చినప్పుడు కానీ, క్లైమాక్స్ చల్లగా ఉన్నప్పుడు ఇవి తింటుంటే ఆ టేస్టే వేరండి. చాలా బాగుంటుందండి. మనసుకు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు తింటే. వేడి కీమా మసాలా వడలైతే అయిపోయాయండి. 3 వాయిల కింద వేసేసాను. ఇదంతా కూడా న్యూస్ పేపర్కి పట్టేలాగా ఒకసారి కలుపుకుని తర్వాత వేరే ప్లేట్లోకి చూసారా సర్వ్ చేసేసానండి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ నేను మీకు చూపిస్తాను. టేస్ట్ చూసేస్తానండి. చూసారా ఎలా ఉడికిందో, చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మసాలా, ఉప్పు అన్నీ కూడా సరిగ్గా సరిపోయాయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.